కాసేపు క్రితమే పీసీసీ చీఫ్ మాట్లాడుతూ కూడా A1 A2 అందరూ కూడా కేటీఆర్, పట్నం నరేందర్ రెడ్డి వీళ్ళందరి పేర్లు కూడా చెప్తున్నారు. సో పీసీసీ ఎట్లా తెలుసు? పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, మంత్రులు కానీ అందరూ కూడా ఇవాళ ప్రజలకు మీరు ఏం హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిండ్రు అది నెరవేర్చే ప్రయత్నం చేయండి. లేదు మేము నెరవేర్చలేకపోయినాం, అధికారం కోసం రాజకీయం కోసము మోసపూరిత హామీలను ఇచ్చినాం, వంచన ఇచ్చినాం, మోసం చేస్తున్నాం అని ఇవాళ అమలు చేయలేకపోతున్నాం, క్షమించండి అని చెప్పేసి ముక్కు నెలకు రాసి మీరు మళ్ళీ మిగతా కార్యక్రమాలు చేయండి. ఒక్కొక్క వర్గము ఇవాళ రోడ్డెక్కి ఆందోళన చేస్తుంటే మొన్నట్టుగా హైడ్రా బాధితులు, మూసీ బాధితులు, మొన్న ఇదే విధంగా నల్గొండ జిల్లాలో అదాని కంపెనీ కోసం సిమెంట్ కంపెనీ పెట్టమని చెప్పేసి ఒకవైపునేమో మూసీ ప్రక్షాళన అని చెప్పేసి ఒక చాలా బుద్ధిగా మాటలు మాట్లాడుతూ మరోవైపు మూసీ పరిసర ప్రాంతాన్ని శాశ్వతంగా వాటర్ పొల్యూషను, ఎయిర్ పొల్యూషన్ చేసేటటువంటి ఒక సిమెంట్ కంపెనీ కోసం అక్కడ ప్రజలు మీరు అదానికి ఇవ్వడానికి ముందుకు ఇదే ప్రజాప్రవేశం చేస్తే అక్కడ ప్రజలు కూడా మిమ్మల్ని బుద్ధి చెప్పాను, మీరు వినలే. ఇక్కడ ప్రజలు అమ్మ అట్లాగే ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ తిరగబడి ఏం చూడలే, వాడు భూమి పోతుందన్నటువంటి బాధతోటి నష్టపోతుంది, ఇక నా బతికే గుంజుకుంటున్న తర్వాత ఎంత అన్నటువంటి బాధతోటి వచ్చినటువంటి అధికారులకు ఆవేదనని, తమ ఆక్రందనని, తమ బాధని చెప్పుకునే ప్రయత్నం చేసి అక్కడ నిజంగా మీరు మీరే కుట్రపూరితంగా అక్కడ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలన్నీ కూడా తీసుకోకుండా ప్రజల ఆగ్రహం ప్రదర్శించే పరిస్థితులు కల్పించి ఇవాళ మళ్ళీ కేటీఆర్ గారి కారణము, నరేందర్ రెడ్డి కారణము, ఇంకో సురేష్ కారణము, టీఆర్ఎస్ కార్యకర్తలు బరాబర్ ఖచ్చితంగా తెలంగాణ ఆకాంక్షల కోసం నిలబడి కొట్లాడిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. దేశంలోని 34 పార్టీలను మెప్పించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. సాధించిన తెలంగాణలో 10 సంవత్సరాల పాటు ప్రతి రంగాన్ని దేశంలో తలమానికంగా నిలబెట్టినటువంటిది కేటీఆర్ గారు, టీఆర్ఎస్ పార్టీ. ఇవాళ స్వయంగా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తన సొంత నియోజకవర్గంలో అధికారాన్ని ఉపయోగించి అహంకారపూరితంగా పేద రైతుల భూములు గుంజుకుంటామంటే బాధిత రైతులు వచ్చి తెలంగాణ భవన్కి వచ్చి వేడుకుంటే మాకు మద్దతుగా నిలబడండి, మమ్మల్ని కాపాడండి వేడుకుంటా అంటే ఒక ప్రధాన ప్రతిపక్షంగా తెలంగాణ కోసం కొట్లాడినటువంటి పార్టీగా ఎందుకు బరాబర్ మద్దతు ఇస్తుంది, వాళ్లకు ఏ విధమైన సహాయం చేయడానికి కూడా చేస్తుంది. దాన్ని మీరు తట్టుకోలేక ఏం చేస్తున్నారు? మీరు ఒక్కొక్క వర్గాన్ని మెల్లమెల్లగా సమాజం నుంచి వేరు చేసి మీ కుట్రపూరితమైనటువంటి రాజకీయాల్ని, మీ దుర్మార్గమైనటువంటి కిరాతక దౌర్జన్య రాజకీయాల్ని మీరు చెలాయించాలని చూస్తున్నారు. బాధితులకు కొడంగల్ బాధితులే కాదు, తెలంగాణలో ఎవరు నష్టపోయినటువంటి వాళ్ళు, ఇబ్బంది పడ్డటువంటి ప్రజలు ఉన్నా కూడా ఆ బాధితుల పక్షాన్ని టీఆర్ఎస్ పార్టీ నిలబడుతుంది, కేటీఆర్ గారు నిలబడతారు, కేసీఆర్ గారు నిలబడతారు, ప్రతి టీఆర్ఎస్ కార్యకర్త నిలబడి కొట్లాడుతుంది. కేసులకి అరెస్టులకి భయపడేది ఏం లేదు, కొత్త కాదు. వాటన్నిటినీ చూసి వాటన్నిటి నుంచి ఎదిగి వచ్చినటువంటి నాయకత్వమే ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం.